మాడ వెంకటేశ్వర గారిది, దాని తర్వాత మోహన్ బాబు గారిది, దాని తర్వాత గుమ్మడి వెంకటేశ్వర గారు, వెంకటేష్ గారిది, దాని తర్వాత వెంకటేష్ గారి ఇల్లు. ఓకే, ఇలా 4 ఇల్లు వరుసన ఉండేవి కదా వరుసగా. అంటే మమ్మీ ఎప్పుడన్నా రికార్డింగ్ వస్తే అప్పుడు ఎయిర్పోర్ట్లో దిగే వాళ్ళం, కారులో వచ్చేవాళ్ళం. మమ్మీకి అప్పుడు హైదరాబాద్ అంటే ఇష్టం ఉండేది కాదు. అందుని బట్టి ఇక్కడ ఇప్పుడు నేను కొనాలనుకుంటున్నా. ఇప్పుడు కొనాలంటే ఒక ఇల్లు వచ్చి 10 కోట్లు 15 కోట్లు కూడా అవుతుంది. ఫిలిం నగర్లో దొరకడం కష్టం. అందుకే జానకమ్మ గారు శంషాబాద్ దగ్గరికి వెళ్ళారు. నేను వెళ్ళి అడిగా, ఇక్కడే సేఫ్టీగా ఉంటుందిరా, చాలా బాగుంటుంది, నువ్వు కూడా నన్ను అంత బాగా చూస్తుంది. జానకమ్మ గారు ఇప్పుడు శంషాబాద్లో అక్కడే కొనేసుకున్నారా? అక్కడే కొనేసుకున్నా. ఆమెకేంటండి మైసూర్లో పెద్ద ఇల్లు ఉంది. అవునా? ఓకే ఓకే. జమీందారి మంచిగా జాగ్రత్త చేసుకున్నారు. జాగ్రత్తే కాదండి, ఎప్పుడన్నా నేను పోతే అంటది, మీ అమ్మగారు నాకు ఒకే ఒక కొడుకురా, మీ అమ్మగారు 9 మందిని కన్నది, కానీ అందరికీ సరిసమానం చేసిందిరా. కానీ అలాంటి అనుభవాలు రావండి. సుశీలమ్మ గారు కూడా, సుశీలమ్మ గారు మా అమ్మగారు ఒక ముస్లిమ్స్ పెళ్ళికి వెళ్ళారు. అంటే మా అమ్మగారు క్లాస్మేట్ కాశింపీరా గారని, కాదరపల్లి కాశింపీరా మాజీ ప్రెసిడెంట్, ఫ్రెండ్స్ బాగా. ఒక మ్యారేజ్కి వెళ్ళారు ఎద్దల బండిలో, సరదాగా పల్లెటూరు కాబట్టి వెళ్తే ఆ పెళ్లి కొడుకు తాళి కట్టలేదు. దేనికంటే కట్నంలో ఏదో కొద్దిగా కొరత ఉంది. ఓకే. అప్పుడు అక్కడ అమ్మ ఉండి 80 గాజుల్లో 40 గాజులు ఇచ్చేసిందంట. ఓ, బంగారు గాజులు? బంగారు గాజులు. ఓకే ఓకే. అది సుశీలమ్మ చెప్పింది. ఓహో. అంటే మా అమ్మగారికి దాన ధర్మం చేయడంలో కూడా వెనకాడదు. మీరు ఆన్ సెట్స్ పనిచేశారు కదా అందరితో. ఇప్పుడు మీరు శివశంకర్ మాస్టర్ దగ్గర పనిచేశారు, సలీం గారిని చూశారు, డాన్స్ కొరియోగ్రఫీలో. శివశంకర్ మాస్టర్ పనిచేసిన సాంగ్స్లో హిట్ సాంగ్స్ చెప్పమంటే ఒక 4 సాంగ్, మీరు పనిచేసిన పాటలు ఒక 4 పాటలు చెప్పమంటే. అంటే నేను ఖైదీకి చేసాము. ఖైదీకి చేశారా? ఆయనతో నేర్చుకుంటున్నా కాబట్టి. వర్షం అప్పుడు ఖైదీ పెద్ద హిట్ పాటలు కదా. హిట్ పాట అసలు గారి కొదన చాలా కష్టం. అలాంటి పాటలకి గురువుగారితో చాలా సాంగ్స్ చేశాను. సెట్లో ఎలా ఉండేదండి? ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఖైదీ అంటే పెద్ద క్యాన్వాస్ ఉండేది, ఎలా ఉండేది వాతావరణం? అప్పుడు వర్షం బాగా పడుతూ ఉండేది, తడ దగ్గర. అది ఓకే, తడ దగ్గర సెట్టింగ్ అంతా. ఓకే. కానీ అందరితో శివశంకర్ మాస్టర్ గారు మమ్మల్ని కూడా చాలా బాగా ప్రేమిస్తూ వచ్చారు. చిరంజీవి గారు కానీ, మాధవి కానీ, వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆనందకరంగా ఉండేది. అందరూ ఒక దగ్గర ఉండేవాళ్ళం, అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళం. అలాంటిది ఏం ఉండదు. ఓకే, పెద్ద స్టార్లు అని అలాంటి చిరంజీవి గారి దగ్గర కూడా అలాంటి ఎప్పటికి లేవు. ఆనందకరంగా. ఇంకేమున్నాయి పాటలు మీరు చేసిన? మీరు చెప్పలేదు. నేను తర్వాత మేఘమా మరవకే, అదే సినిమా. వినోద్ రోజా గారిది మేఘమా మరవకే రాజమండ్రిలో చేశాం. ఓకే. తర్వాత మామగారు ఈ రాత్రి శివరాత్రి అనే పాట పెద్ద హిట్ కదండి అది కూడా. అక్కడ ఒక సందర్భం జరిగింది. ఏంటి? కారు లేట్ అయింది, ఒక ఇంట్లో డ్యాన్స్ వేయాలి. ఆర్టిస్టులు ఎవరు? వినోద్ గారు, EMI లక్ష్మి కూతురు. ఓకే. ఒక అరగంట లేట్ అయింది. దాసనారాయణ గారిని బాగా అరిచాడు, మిమ్మల్ని నువ్వు వద్దు, నీ డ్యాన్స్ వద్దు, వెళ్ళిపో అన్నాడు. మళ్ళీ ఏమైంది కానీ మళ్ళీ పిలిచాడు. పిలిచి టయానికి రావాలా. ఇప్పుడు కూడా నేను వస్తున్నా, మీరు ఫోన్లో వస్తున్నా, ఏం చెప్పాలని అర్థం కాలే నాకు. అప్పుడు దాసనారాయణ గుర్తు వచ్చాడు. అవునా? ఇప్పుడు ఈయన ఏమంటాడో అని మా పిల్లలందరూ అరుస్తున్నా. కానీ ఆ పాట హిట్ అయింది నాకు. ఓకే. ఆ పాట, అలాంటి పాటలన్నీ. కర్తవ్యం, లారీ డ్రైవర్, చాలా సాంగ్స్ నాతో మా గురువు గారు ఇప్పిస్తూ వచ్చారు. లారీ డ్రైవర్ ఏ పాట? లారీ డ్రైవర్ విజయశాంతి గారికి, బాలకృష్ణ గారు లారీ డ్రైవర్లు అనేసి ఆ పాట అందరూ ఉంటారు. అందులో అలా చేస్తూ వచ్చా, చాలా సాంగ్స్ అలా చేశా. అవునా? ఓకే. విజయశాంతి గారికి బాలకృష్ణ గారు కొరియోగ్రఫీ చేశారు మీరు? ఓకే. ఇంకొక పాట కూడా ఈయన కూడా ఉన్నాడు, ఎవరు, మన శివశంకర్ మాస్టర్ గారు కూడా. అలాంటి పాటలన్నీ నాతో గురువు గారు దగ్గరుండి చేయించేవాడు. నీ చిన్నవాడు ఎందుకు చేయించేవాడు అంటే, అరే నువ్వు ఇట్లా ఉన్నావని మీ అమ్మగారికి
ఆశ మ్మ్. ఫైల్కి రావాలని చెప్పేసి మ్మ్. మా గురువు గారు దగ్గరుండి నాతో చేయించేవాడు శివశంకర్ మాస్టర్ గారు. రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళ? ఆ, ఓకే. బాగా అత్తర్ సాహెబ్ అనే పాటకి 1,50,000 తీసుకున్నా. రెమ్యునరేషన్. ఓకే. అందులో నేను నటించాను. మ్మ్. అందులో చీర కట్టుకొని అవి మా అన్నగారికి ఇష్టం ఉండదు. మీరు నటించింది ఆల్రౌండర్లో అది వెనక సాంగ్స్ అంతా అందరూ ఇజ్రా లాగా ఉంటారు కదా. అవును. నేను అందులో వేషం వేసుకొని ఓకే. లంగా తేజ గారితో ఏదో సినిమా చేశారన్నారు, జయమ. రాను రాను చిన్నది, రాను రానుంటుందో చిన్నది అనే పాట. అందులో నేను ఒక వేషం వేసుకుంటే ఆ పాటకి డ్యాన్స్ నేర్పించా. క్యారెక్టర్ చేస్తే కూడా ఆ సాంగ్ చేశారు. ఆ సాంగ్ లంగా ఓని కట్టుకొని అట్లా అలా చేస్తూ వచ్చాను. తర్వాత ఇంకా నాకు ఇష్టం లేదు ఇంకా సినిమాలు చేయటం. ఇంకా సినిమాలు కొరియోగ్రఫీ ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంకా ఖాళీగా ఉన్న 62 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా 62 వచ్చినాయి మీకు? 62 ఇప్పుడు. ఓ, ఓకే ఓకే. 62 అంత కనపట్లేదు. అంటే ఇప్పుడు కూడా ఏదన్నా పాటకు అంటే తిండిలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటా. ఓకే. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు మీరు? చెన్నై? బెంగళూరులో ఉంటున్నా. ఓహో, చెన్నై ఇల్లు అమ్మేసిన తర్వాత బెంగళూరులో కొద్ది రోజులు హైదరాబాద్లో ఉన్నాను. కానీ కష్టం.